ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో సూరహ్ లుఖ్మాన్ మరియు సూరహ్ సజిదా యొక్క అనువాదాన్ని చదువుదాం. సూరహ్ లుఖ్మాన్ ఇంతకుముందు సూరహ్ వలె ఈ సూరా కూడా మధ్య మక్కా కాలంలో హిజ్రత్కు 6-7 సంవత్సరాలకు పూర్వం అవతరింపచేయబడింది. ఈ సమూహంలో ఇది మూడవది. ఇందులో 34 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా యొక్క పేరు 12 మరియు 19 ఆయత్లలో నుండి తీసుకోబడింది. హజరత్ లుఖ్మాన్ అలైహిస్సలాం ఒక మంచి జ్ఞానవంతుడు మరియు ప్రజ్ఞుడు. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అనువాదాన్ని మొదలు పెడదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. ఇవి వివేచన గల గ్రంథంలోని వాక్యాలు. సజ్జనులకు మార్గమును చూపేది మరియు కారుణ్యమును. వారు నమాజును స్థాపిస్తారు, జకాత్ ఇస్తారు, పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇటువంటి వారే తమ ప్రభువు తరపు నుండి లభించిన రుజు మార్గంలో ఉన్నారు. వారే సాఫల్యం పొందేవారు. జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లా మార్గం నుండి తప్పించటానికి, ఈ మార్గం వైపునకు పిలిచే పిలుపును ఎగతాళి చేయటానికి, మానవులలోనే మనసును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకువచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు. అటువంటి వారికి తీవ్ర అవమానకరమైన శిక్ష పడుతుంది. అతనికి మా వాక్యాలు వినిపించినప్పుడు అతను వాటిని అస్సలు విననేలేదన్నట్లుగా, అతని చెవులలో చెవుడు ఉన్నట్లుగా అహంకారంతో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. సరే, మంచిది, అతి బాధాకరమైన ఒక శిక్ష ఉన్నది అనే శుభవార్తను అతనికి వినిపించు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి వరాలతో నిండి ఉన్న ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లా చేసిన సత్య వాగ్దానం. ఆయన శక్తిమంతుడు మరియు వివేకవంతుడు. ఆయన ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండానే సృష్టించాడు. ఆయన భూమిలో పర్వతాలను అమర్చాడు, మీతో పాటు దొర్లిపోకుండా ఉండేటందుకు. ఆయన అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు. భూమిలో రకరకాల శ్రేష్టమైన పదార్థాలను పండించాడు. ఇది అల్లా సృష్టి. ఇక నాకు చూపండి, ఈ ఇతరులు ఏమి సృష్టించారో. అసలు విషయమేమిటంటే, ఈ దుర్మార్గపు ప్రజలు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారు. మేము లుఖ్మాన్ అలైహిస్సలాంకు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాకు కృతజ్ఞుడు కావాలని. ఎవడైనా కృతజ్ఞతలు తెలిపితే అతని కృతజ్ఞతలు అతనికే లాభకరం. ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నిజానికి అల్లా అతీతుడు, తనకు తానే స్తుతిపాత్రుడు. లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు అతను ఇలా అన్నాడు: కుమారా, దేవునికి భాగస్వాములుగా ఎవరినీ చేర్చకు. నిజం ఏమిటంటే, ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చటం పరమ దుర్మార్గం. మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము: నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది. ఒకవేళ నీవు ఎరుగని వారినెవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు అని వారు నిన్ను బలవంతం చేస్తే వారి మాటను ఏమాత్రం వినకు. ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగుతూ ఉండు. కానీ నా వైపునకు మరలిన వ్యక్తి మార్గాన్ని అనుసరించు. తరువాత మీరందరూ నా వైపునకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారో. లుఖ్మాన్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: కుమారా, ఒక వస్తువు అది ఆవగించంతటిదైనప్పటికీ, అది కొండరాయిలో గాని, ఆకాశాలలో గాని, భూమిలో గాని ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లా దానిని బయటికి తీసుకొస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు. కుమారా, నమాజును స్థాపించు, మంచిని ఆజ్ఞాపించు, చెడు పనుల నుండి నిరోధించు. ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు.
అహంభావి బడాయికోరు అయిన ఏ వ్యక్తిని అల్లా ప్రేమించడు. నీ నడకలో సమయమైన తూకం పాటించు. నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు. అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వరం గర్దభాల స్వరం. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సకల వస్తువులను అల్లా మీకు వశం చేసిన విషయాన్ని, తన గోచర అగోచర వరాలను మీకు ఇచ్చిన విషయాన్ని మీరు చూడటం లేదా? అయినా పరిస్థితి ఎలా ఉందంటే, మానవులలో కొందరు అల్లాను గురించి వాదులాడుతున్నారు. వారి మధ్య ఏ జ్ఞానము, ఏ మార్గదర్శకత్వము, వెలుగును చూపే ఏ గ్రంథము లేకుండానే అల్లా అవతరింపచేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడు, వారు మా పూర్వీకులు దేనిపై నడుస్తూ ఉండగా మేము చూశామో దానినే మేము అనుసరిస్తాము అని అంటారు. శైతాను వారిని జ్వలించే అగ్ని వైపునకే ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ మీరు వారిని అనుసరిస్తారా? ఏ వ్యక్తి అయితే తనకు తాను అల్లాకు సమర్పించుకుంటాడో, ఆచరణ రీత్యా సద్వర్తనుడో, అతను నిజానికి నమ్మదగిన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు. సకల వ్యవహారాలకు సంబంధించిన చివరి తీర్పు అల్లా చేతులలోనే ఉన్నది. ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం నిన్ను దుఃఖానికి గురిచేయకూడదు. వారు మరలి రావలసినది మా వైపునకే కదా. అప్పుడు మేము వారికి తెలుపుతాము వారు ఏమేమి చేసి వచ్చారో. నిశ్చయంగా అల్లా హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును. మేము వారికి కొంతకాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాము. తరువాత వారిని అశక్తులుగా చేసి ఒక కఠోర యాతన వైపునకు లాగుకొని పోతాము. ఒకవేళ వారిని నీవు భూమిని ఆకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే వారు అల్లా అని తప్పకుండా అంటారు. ఇలా అను, అల్హమ్దులిల్లా, అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. కానీ వారిలో చాలామంది ఎరుగరు. ఆకాశాలలోనూ భూమిపైన ఉన్నదంతా అల్లాదే. నిస్సందేహంగా అల్లా అక్కరలేనివాడు, తనకు తానే స్తోత్రాలకు అర్హుడు. భూమిపై ఉన్న వృక్షాలన్నీ కలములై సముద్రం సీరాబుడ్డి అయి దానికి ఇంకా 7 సముద్రాల సీరాను కలిపినా అప్పటికీ అల్లా మాటలు వ్రాయటానికి పూర్తి కావు. నిశ్చయంగా అల్లా మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడును. మీ మానవులందరినీ సృష్టించటం, తరువాత మళ్ళీ వారిని బ్రతికించి లేపటం అనేది ఆయన కొరకు కేవలం ఒక మానవుణ్ణి సృష్టించి బ్రతికించి తేవటం వంటిదే. యథార్థమేమిటంటే అల్లా సర్వము వినేవాడు, సర్వము చూసేవాడును. అల్లా రాత్రిని పగలులోకి, పగలును రాత్రిలోకి చొప్పించటాన్ని నీవు చూడటం లేదా? ఆయన సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉంచాడు. అన్నీ ఒక నిర్ణీత కాలం వరకు సాగిపోతున్నాయి. నీవు ఏది చేసినా అది అల్లాకు తెలుసు అని నీవు ఎరుగవా? ఇదంతా ఎందుచేతనంటే అల్లాయే సత్యం కాబట్టి. ఆయనను కాదని వారు పిలిచేవన్నీ అసత్యాలు కాబట్టి. ఇంకా ఈ కారణం చేత కూడా అల్లాయే మహనీయుడు, మహోన్నతుడు కాబట్టి. అల్లా తన అనుగ్రహంతో నావను సముద్రంలో పయనింపచేయటాన్ని నీవు గమనించటం లేదా? నీకు తన సూచనలు కొన్నింటిని చూపాలని. వాస్తవంగానే ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. సహనం, కృతజ్ఞతాభావం కల ప్రతి వ్యక్తి కొరకు. సముద్రంలో వారి మీదకు ఒక కెరటం కప్పుల మాదిరిగా క్రమ్ముకొని వచ్చినప్పుడు వారు అల్లాకు మొరపెట్టుకుంటారు, తమ ధర్మాన్ని పూర్తిగా ఆయనకే ప్రత్యేకం చేసుకొని. తరువాత ఆయన వారిని రక్షించి నేల మీదకు చేరవేసినప్పుడు వారిలో కొందరు మితముగా వ్యవహరిస్తారు. మా సూచనలను ద్రోహి, కృతఘ్నుడు అయిన వ్యక్తి తప్ప మరెవ్వడూ తిరస్కరించడు. మానవులారా, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఏ తండ్రి తన కుమారునికి బదులుగా ముందుకు రాని, ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా నిలబడని ఆ రోజుకు భయపడండి. నిస్సందేహంగా అల్లా వాగ్దానం సత్యం. కనుక ఈ ఐహిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. వంచకులు మిమ్మల్ని అల్లా విషయంలో వంచనకు గురిచేయకూడదు. ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తల్లుల గర్భాలలో పెరుగుతున్నదేమిటో ఆయనే ఎరుగును. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణి ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు. అల్లాయే అంతా తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడును. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ్ లుఖ్మాన్ యొక్క అనువాదం పూర్తి. ఇన్షాల్లా
ఇప్పుడు సూరహ అస్ సజ్దా యొక్క అనువాదాన్ని చదువుదాం. అస్ సజ్దా అంటే సాష్టాంగం. ఇది చివరి మక్కా సూరాలలోనిది. 23వ సూర సూరహ అల్ మోమినూన్ తరువాత అవతరింపచేయబడింది. దీని పేరు 15వ ఆయత్ నుండి తీసుకోబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు ఫజ్ర్ నమాజ్లో మొదటి రకాత్లో ఈ సూరా మరియు రెండవ రకాత్లో 76వ సూర సూరహ అల్ ఇన్నాస్ చదివేవారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరా మరియు 67వ సూర సూరహ అల్ ముల్క్ చదివేవారు. ఇది తిర్మిజీ, అహ్మద్ హదీస్. ఈ సూరాలో 30 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సూరాని మొదలు పెడదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. నిస్సందేహంగా ఈ గ్రంథం సకల లోకాల ప్రభువు తరపు నుండి అవతరించింది. దీనిని స్వయంగా ఈ వ్యక్తియే కల్పించాడని వారు అంటున్నారా? కాదు, ఇది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవరూ రాని జాతికి నీవు హెచ్చరిక చేసేందుకు బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమో అని. ఆకాశాలను, భూమిని, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 రోజులలో సృష్టించినవాడు, దాని తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు అల్లాయే. ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, మీకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు. ఆయన సమక్షంలో సిఫారసు చేసేవాడు కూడా ఎవడూ లేడు. అలాంటప్పుడు మీరు ఆలోచించరెందుకని? ఆయన ఆకాశం నుండి భూమి వరకు గల ప్రపంచ వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహణ నివేదిక ఒక రోజున పైకి ఆయన సమ్ముఖానికి చేరుతుంది. ఆ రోజు పరిమాణం మీ అంచనా ప్రకారం 1000 సంవత్సరాలు. గోప్యంగానూ బహిరంగంగానూ ఉన్న ప్రతి దానిని ఎరిగినవాడు, శక్తిమంతుడు, కరుణామయుడు ఆయనే. ఆయన ఏ వస్తువును చేసినా చక్కగానే చేశాడు. ఆయన మానవ సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేశాడు. తరువాత అతని సంతతిని తుచ్చమైన ద్రవ పదార్థం వంటి ఒక సారంతో కొనసాగించాడు. ఆ తరువాత అతనిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాడు. అతనిలోనికి తన ఆత్మను ఊదాడు. మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాలిచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలపటం చాలా తక్కువ. ఈ ప్రజలు ఇలా అంటారు: మేము మట్టిలో కలిసి నశించిపోయినా మళ్ళీ మేము క్రొత్తగా సృష్టించబడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని తిరస్కరిస్తారు. వారితో ఇలా అను: మీపై నియమింపబడిన మృత్యుదూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు. తరువాత మీరు మీ ప్రభువు వైపునకు మరలింపబడి తీసుకుపోబడతారు. ఈ దోషులు తలలు వంచి తమ ప్రభువు సమక్షంలో నిలబడి ఉండే ఆ సమయాన్ని నీవు చూస్తే ఎంత బాగుండును. అప్పుడు వారు ఇలా అంటారు: మా ప్రభువు, మేము బాగా చూశాము, బాగా విన్నాము. ఇక మమ్మల్ని వెనక్కి పంపించు. మేము మంచి పనులు చేస్తాము. మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. సమాధానంగా ఇలా అనబడుతుంది: మేము కోరితే మొదట్లోనే ప్రతి ఆత్మకు దాని యొక్క మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉండేవారము. కానీ నేను జిన్నాతులు, మానవులు అందరినీ కలిపి నరకాన్ని నింపుతాను అని నేను చెప్పిన నా మాట నెరవేరింది. మీరు ఈనాటి సమావేశాన్ని విస్మరించారు. కనుక ఇప్పుడు మీ ఈ చేష్ట యొక్క రుచిని చూడండి. మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని విస్మరించాము. చవి చూడండి, శాశ్వతంగా ఉండిపోయే యాతనను మీ చేష్టలకు పర్యవసానంగా. ఈ వాక్యాలను వినిపించి హితబోధ చేసినప్పుడు సజదాలో పడేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడేవారు, గర్వపడనివారు మాత్రమే మా వాక్యాలను విశ్వసిస్తారు. వారి వీపులు పడకలకు ఎడంగా ఉంటాయి. తమ ప్రభువును వారు భయంతోనూ ఆశతోనూ వేడుకుంటారు. మేము వారికి ప్రసాదించిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు. వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్లకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచిపెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికి తెలియదు. విశ్వాసి అయిన వ్యక్తి విద్రోహిగా మారిపోవటం సాధ్యమేనా? ఈ ఉభయులు సమానులు కాలేరు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఉద్యానవనాలలో నివాసాలు ఉన్నాయి, వారి కర్మలకు ప్రతిఫలంగా వారి ఆతిథ్యానికి. విద్రోహ వైఖరిని అవలంబించిన వారి నివాసం నరకం. వారు దాని నుండి బయటపడదలిచినప్పుడల్లా అందులోకే నెట్టబడతారు.
వారితో మీరు తిరస్కరిస్తూ ఉండే అగ్నిబాధను ఇప్పుడు రుచి చూడండి అని అనబడుతుంది. ఆ పెద్ద శిక్షకు ముందు మేము ఈ లోకంలోనే ఏదో ఒక చిన్న శిక్షను వారికి రుచి చూపిస్తూ ఉంటాము. బహుశా వారు తమ తిరుగుబాటు వైఖరిని మానుకుంటారేమో అని. తన ప్రభు వాక్యాల ద్వారా హితబోధ చేయబడినప్పుడు వారి పట్ల విముఖుడయ్యే వానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి అపరాధులకు మేము తప్పనిసరిగా ప్రతీకారం చేసి తీరుతాము. ఇంతకు పూర్వం మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము కనుక అదే ప్రాప్తమయ్యే విషయంలో నీకు ఎలాంటి సందేహము ఉండనక్కర్లేదు. ఆ గ్రంథాన్ని మేము ఇశ్రాయిల్ సంతతి వారికి మార్గదర్శకత్వంగా చేశాము. వారు సహనం వహించినప్పుడు, మా వాక్యాలను గట్టిగా నమ్మినప్పుడు మేము వారిలో నాయకులను ప్రభవింపజేశాము. వారు మా ఆజ్ఞానుసారం మార్గం చూపేవారు. నిశ్చయంగా నీ ప్రభువే ప్రళయం నాడు ఇస్మాయిల్ సంతతివారు పరస్పరం విభేదిస్తూ ఉన్న విషయాలను గురించి తీర్పు చెబుతాడు. ఈ ప్రజలకు ఈ చారిత్రక సంఘటనలలో ఏ మార్గదర్శకత్వమూ లభించలేదా? వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము. వారు నివసించిన ప్రదేశాలలోనే ఈనాడు వీరు సంచరిస్తున్నారు కదా. ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. వారు వినటం లేదా? వారు ఈ దృశ్యాన్ని ఎన్నడూ చూడలేదా? మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్లను ప్రవహింపచేస్తూ తీసుకువస్తాము. తరువాత ఆ భూమి నుండే పంటలు పండిస్తాము. వాటి ద్వారా వారి పశువులకు మేత దొరుకుతుంది. స్వయంగా వారు తింటారు. వారు దేనిని చూడరా? వారు ఇలా అంటారు, నీవు సత్యవంతుడవే అయితే అసలు ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పు. వారితో ఇలా అను, తీర్పు దినం నాడు విశ్వసించటం అనేది అవిశ్వాసులకు ఏమాత్రం లాభదాయకంగా ఉండబోదు. తరువాత వారికి గడువనేది దొరకదు. సరే, మంచిది, వారి మానాన వారిని వదిలిపెట్టు, నిరీక్షించు. వారు నిరీక్షిస్తున్నారు. అల్హమ్దులిల్లా. సూరహ్ సజ్దా యొక్క అనువాదం పూర్తయింది. అల్లాహ్ తాలా మనందరికీ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాలని మరియు దానిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.